మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్రెసెంట్ ఇక్కడ ఆక్సిజన్ టవర్ దగ్గర నడుస్తున్నటువంటి అనిల్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మిగతా డెలివరీ బాయ్స్ అంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కళ్ళ ముందు పిల్లడు కొట్టి చంపేశారండి. నాకు తెలీదు ఆ పిల్లడు ఎవరో నాకు తెలీదు, కానీ కన్నాను కదండి, నాకు తెలుసా కడుపు కదా. అంటే బట్టలు ఫుల్ ఇప్పేసి డాయర్ ఒకటే ఉంది. ప్యాంటు రిమూవ్ చేశారు. మేము బయట ఉన్నాం, బయట ఉంటే అబ్బాయి ఫాస్ట్ గా ప్యాంటు ఇప్పి మరి కుట్టారు అబ్బాయి. పనులనే అంత చిన్న చూపు చూస్తారు వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు. ప్రెసెంట్ ఇక్కడ ఆక్సిజన్ టవర్ దగ్గర నడుస్తున్నటువంటి అనిల్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మిగతా డెలివరీ బాయ్స్ అంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర మనకి ఒక పేపర్ కనిపించింది. ఇది ఎప్పుడు రాశారు ఏంటి అంది పోలీసులే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ డేట్ మాత్రం 21/3/2025 అని ఉంది. నేను అనగా అనిల్ అని నేను డెలివరీ బాయ్ కింద పని చేస్తున్నాను. నేను 2914 ఫ్లాట్ నెంబర్ దగ్గర డెలివరీ ఇవ్వటానికి వచ్చి వాళ్ళ ఇంటి అమ్మాయితో, ఇక్కడ అమ్మాయి అని ఉంది, మేడ్ అని కూడా లేదు. వీళ్ళు చెప్తుంది ఇక్కడ పని మనిషితో సరిగ్గా రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఆమె ఓనర్ తో చెప్పింది అని వీళ్ళు త్రూ వాయిస్ చెప్తున్నారు. బట్ ఇక్కడ రిటర్న్ గా వచ్చి వాళ్ళ ఇంటి అమ్మాయితో సరిగ్గా మాట్లాడలేదు. ఆమె వెళ్ళి ఇంటి ఓనర్ కి చెప్పింది. ఆయన గది నుండి బయటకు వచ్చి నీకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదా అని అడిగారు. ఇక్కడ నేను బయటకు రండి కొట్టుకుందాము అని అస్సలు తెలుగు కూడా అర్థం అవటం లేదు. ఆయన అసలు ఇది అనిల్ రాశాడో లేదో కూడా మనకి తెలియదు. బట్ సెక్యూరిటీ గార్డ్ ని ఈ డెలివరీ బాయ్ నిన్న ఎన్ని గంటలకి ఇక్కడ డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు, ఏ ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు, ఎవరు అతన్ని చితక్ కొట్టారు, అవమానపరిచారు అని మనం క్వశ్చన్ చేయగా మీడియా అంతా ప్రశ్నించగా ఈ పేపర్ ని అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఇది కూడా అతను ఎలా రాశాడో నాకు కూడా అర్థం కావటం లేదు. ఇక్కడ జరిగినప్పుడు ఈ రైట్ హ్యాండ్ రైటింగ్ అయితే ఏ మనిషికి రాదు. ఇది ఒకవేళ ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఒకటి కావాలి. ఒకవేళ ఇక్కడ మనకి కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఒకవేళ అతను ముందే కొడతారు అని తెలిసి ఇది రాసిచ్చాడా, లేదా కొట్టిన తర్వాత కూడా అతనికి ఇంత రైటింగ్ రాసి అంత ఓపిక కూడా వచ్చిందా? ఇక్కడ ఇది ఒకటి డౌట్ అయితే అందరికి రేజ్ అవుతుంది. మినిమం కామన్ పీపుల్ కి కూడా ఈ డౌట్స్ అన్ని రేజ్ అవుతున్నాయి. ఇక్కడ ఒకసారి తెలుగు మీకు ఏమైనా అర్థమైతే ఇక్కడ నుంచి చెప్పగలరా? అది ఆ ఫ్లాట్ లో రాసినోడిది ఆ కార్డ్కి చదవమను. ఇక్కడ కేసు కూడా పెడతాను అన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కట్ అవుతోంది. ఇక్కడ బయటకు రండి కొట్టుకుందాము అనే సంథింగ్ అని, బయటకు రండి కొట్టుకుందాము అని నేను అన్నాను అని డెలివరీ బాయ్ రాసినట్టు. కేసు కూడా పెడతాను అన్నాను, బెదిరించాను, ఏం మాట్లాడుతున్నావని అడిగి మెట్ల ద్వారా బయటకు గేట్ దగ్గర వచ్చిన సెక్యూరిటీ వెయిట్ ఇక్కడ మనం ముందు లెటర్ మీద ఫోకస్ చేద్దాం. సెక్యూరిటీ నన్ను ఆపారు, గేట్ దగ్గర కూడా తిరగబడ్డాను. సెక్యూరిటీ మేనేజర్ వచ్చి తప్పు అని నన్ను మందలించారు. నేను చేసిన తప్పు అని క్షమాపణలు అడిగాను. ఇంకా ఎప్పుడు ఇలా తప్పుడు చేయనని చెప్పుకున్నాను. ఇట్లు అనిల్ అంట. ఇక్కడేమో 8919. అసలు ఎక్కడ కూడా ఇక్కడ కామన్ పబ్లిక్ చెప్తా ఉన్నారు ఆ అబ్బాయిని తీవ్రంగా కొట్టారు, అవమానపరిచారని. బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఓనర్ అతన్ని కొట్టినట్టు గానీ ఏమి రాయలేదు. దానికి తోడు చాలా టెక్నికల్ గా ఉంది, చాలా టెక్నికల్ గా ఉంది. ఇది అంత తెగించినోడు అయితే అక్కడ కొడతాడు అక్క, బయటికి రా చూసుకున్నాం అలా డైలాగ్ చెప్పడు. ఇందులో రావికమతం మండలం నర్సీపట్నం జిల్లా అని ఉంది. ఏమైందో మాకు తెలియదండి. మేము 10 నుంచి 11:12కి బయటకు వస్తున్నాను. నిన్న మధ్యాహ్నం 11:12కి నేను బయట నుంచి వస్తుంటే అబ్బాయిని అక్కడ కొడుతున్నారు. అక్కడ అబ్బాయి ఇలా ముడిచిపోతున్నాడు. నేను పట్టించుకోలేదండి. ఎందుకు కొడుతున్నారని పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే బయటికి వెళ్ళిపోయాక ఒక 15 మంది ఆడవాళ్ళు ఉన్నాం.
మొన్నే చిన్న ఇష్యూ జరిగింది కదండి, అప్పుడు తను అన్నది అడుగుదాము, ఆవిడికి అలాగే కాలు ఇరిగిపోయింది కదా, అలా ఎలా మనం ఊరుకుంటాము, ఫ్లాట్ లో వర్క్ చేసి వర్క్ చేస్తుంది కదా మేడం, అలా అడుగుదామను. సరే అనేసి మేము వచ్చామండి. సెక్యూరిటీలు ఎందుకమ్మా ఇక్కడ మీరు గొడవ చేస్తారా అన్న. సార్ మేము గొడవ చేయడానికి కానీ మేము హైలైట్ చేయడానికి మేము రాలేదండి, ఎందుకు అబ్బాయిని కొడుతున్నారు అంటే పని మనిషిని అంట ఏదో అన్నాడని అన్నారు. సరేనండి, పని మనిషిని అంటే అనొచ్చేమో, మాకు తెలియదు, మేము వినలేదు కాబట్టి. కానీ సార్ కొట్టకండి సార్, మీరు కంప్లైంట్ ఇచ్చేయండి, మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కొడతారు, ఆ పోలీసులే ఏదో చెప్తారు కదా సార్, మీరెందుకండి కొట్టి చెడ్డ అయిపోతారు. చాలా ఘోరంగా కొట్టారండి. మీరు చూసారా? నేను చూసానండి, మేము అందరిని చూసాం, మేము అందరినీ చూసాం. కొట్టారు. ఎంత వయసు ఉంటుంది ఆ అబ్బాయి? అబ్బాయికి ఒక 20-22 అంతే. అయితే నేను బాయ్ డెలివరీ బాయ్ అంట. అయితే మేము అన్నాం, సార్ కొట్టకండి సార్, మొన్న ఒక అమ్మాయిని కొట్టారు, అమ్మాయి దిక్కుమాలది అయిపోయింది, కాలు చెయ్య ఇరిగిపోయి అమ్మాయి ఇది అయిపోయింది సార్, కొట్టకండి సార్ అనేసి అన్నాం. అనేసి మేము వెళ్ళిపోయామండి. తర్వాత వీళ్ళు మాటలు చెప్తున్నా బట్టలు ఇప్పేసి కడ్డతో బయటికి పంపించారటండి. అది బట్టలు ఇప్పేస్తే అబ్బాయి చాలా అవమానంగా ఒక ఆవిడ అన్నదండి, అబ్బాయి అవమానం తట్టుకోలేక కానీ ఏంటి సరేనండి, తప్పు చేశారు, తప్పు చేస్తే మీకు పోలీసు అన్న వ్యవస్థ ఉంది కదా, ఇలా మనుషులు చంపేయడం ఏంటండి. మేడం అలా కాదండి, అందులో ఆ రూమ్ లో తీసుకుని వెళ్ళిపోయారు, ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయారు, ఆ రూమ్ లో తీసుకుని వెళ్ళిపోయి బట్టలు ఇప్తావా ఎప్పవా అనేసి అంటున్నారు. అంటే బట్టలు ఫుల్ ఇప్పేసి డైర్ ఒకటే ఉంది, ఏంటి సార్ వదిలేయండి సార్ వదిలేయండి అని కళ్ళు మూసుకొని మెల్ల దాచుకుంటారు, పిల్లలు అందరూ ఉన్నారు కదా అనేసి. అయినా ఆ రూమ్ లోకి వెళ్ళి మరి లోపలికి వెళ్ళి కొట్టారు అతను. అయినా ఆగలేదండి, కర్ర మాటి ఎలా గిరిపింది సార్, ఎలా కొట్టారు, మేము ఫ్యాట్లో చూస్తాం, మేము మీ చొవ్వంటి రక్తము అవి వచ్చేసాయి, మాకే బాధ అనిపించింది అండి. కానీ ఈ రోజు ఏమో బట్టలు ఎక్కడ వేసుకున్నారు అనుకో ఇప్పుకొని అలా బయట చేయడానికి వచ్చే మేము పళ్ళు కోస్తాం, మా పిల్లలు గౌరవంగా బ్రతుకుతున్నారు, కష్టపడుతున్నారు కదండి. ఆ పిల్లలు చచ్చిపోయారంటే నిజంగా అలా జరుగుతుందంటే మేము నిన్న ఇక్కడ నుంచి కదలమండి. మా కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి చంపేశారండి. నాకు తెలియదు ఆ పిల్లడు ఎవరో నాకు తెలీదు, కానీ కన్నాను కదండి, నాకు తెలుసు ఆ కడుపు ఎంత బాధ అనిపిస్తుందో. నిన్నటి నుంచి ఆ పిల్లడు చచ్చిపోయారని తెల్లవారు విన్నాను మేడం, నాకైతే మనసులో లేదండి. పిల్లడు సార్ దండం పెడతాను వదిలేయండి మామూలుగా వచ్చాము, చాలా కంప్లైంట్ ఏది ఇచ్చిండి అంటే మీకు ఎందుకు మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అని అంతే అలా వదిలేస్తారు అనుకున్నాం మేడం. బిడ్డ చచ్చిపోయాడు అన్నండి కొట్టారు, అయితే ఏదో పని తప్పు చేసాడు, దెబ్బలు కొట్టి వదిలేస్తారు అనుకున్నాం, కానీ పిల్లడు ప్రాణం మీదకి వస్తుంది అనుకోలేదమ్మ. లేకపోతే నిన్న నిలబడి సార్ అలక్కో నిలబడి వాళ్ళకి మాట్లాడుకుంది. సెక్యూరిటీ గార్డులతో కొట్టించారా లేకపోతే సెక్యూరిటీలు ఎవ్వరు చెయ్యలేదు, ఆ సార్ ఒక్కలే కొట్టారు మేడం, సెక్యూరిటీలు ఎవ్వరు చెయ్యలేదు. ఫ్లాట్ నంబర్ మాకు పెద్ద ఐడియా లేదండి, అదే కదా మనం ఓనర్, ఫ్లాట్ నంబర్ మాకు ఐడియా లేదు అసలు, అతన్ని ఎప్పుడు మేము చూడలేదండి. సెక్యూరిటీ గార్డులు అయితే ఎవరు కొట్టలేదండి, ఎందుకంటే మేము వాళ్ళ మీద అనవసరంగా మేము చెప్పకూడదు, అందుకని వాళ్ళు చెయ్యలేదు. వాళ్ళు కూడా వెళ్ళారు కానీ పాపం చెప్తున్నారేమో, మరి అతను ఇంక వినట్లేదు. తల్లి మనసుగా మీరు చెప్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరు కన్నబిడ్డ అయినప్పటికీ కూడా వాళ్ళంతా పాశవికంగా పైశాచికంగా ప్రవర్తించడం తప్పు కదా. మరి తప్పు నేరం అనేది మా లాంటి వాళ్ళు మేమే అనగలమా చెప్పండి, కానీ వదిలేస్తారు అనేసి అనుకున్నాం మేడం. తల్లిదండ్రులు అది చాలా వరస్ట్ అండి, అలా అంత వరస్ట్ గా ప్రవర్తించకూడదు. వాళ్ళు అడ్డుకున్న వాళ్ళకి కూడా పక్క పంపించేస్తారు కూడా. నేను ఒకసారి ఏమైనా కూడా అలాగే కొట్టాను, ఇది రెండోసారి అండి ఇది ఇలాగా. అది ఎంతవరకు కరెక్ట్ అండి? పని వాళ్ళనే అంత చిన్న చూపు చూస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు, ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది, అది డబ్బుతో సమస్య కదండి. మంచితనం మాకు జరగకే కదండి, మాకు జరగకే కదా వస్తున్నాం, జరిగితే మేము రాం కదండి. మరి అంత వరస్ట్ గా ప్రవర్తించకూడదండి. అలా కొట్టడం ఏంటండి? అబ్బాయిని అడగాలి కదా, ఏం చేసావు బాబు, పైకి వెళ్ళావు కదా, 28, 29 అది మేము 27 చేస్తాము, అది 28, 29 వాచ్మెన్ అడిగితే చెప్తానండి వాళ్ళు ఎవరన్నది, వాళ్ళకి తెలుస్తుంది కదా.
చాలా దూరం కదండి జడుస్తున్నారండి. గేట్ క్లోజ్ చేసేస్తున్నారు. ఆ పర్సన్ ఎవరైనా మీతో ఇలాగ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చా అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ డే నుంచి వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళని అలౌ చేయనివ్వట్లేదు. ఎవరు వీళ్ళు మనుషులు హింసించడం? అసలు ఏం జరుగుతుంది మేడం? అసలు ఈ డెలివరీ అబ్బాయి సరే రూట్ గా మాట్లాడాడు, దానికి సెక్షువల్ హరాస్మెంట్ కేసు పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి. ఒకవేళ అబ్బాయి తప్పు చేస్తుంటే మేడం తప్పు జరిగిందనే విషయం కూడా ఎవరికి తెలియదు మేడం. అబ్బాయి ఏం మాట్లాడాడో కూడా మాకేం తెలియదు. ఫ్లాట్ ఓనర్ కి మెయిడ్ కి ఆ పర్సన్ కే తెలుస్తుంది. పెద్ద పెద్ద అరుపులు వేసుకుని కింద వరకు వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత మేము వచ్చినప్పటికీ అక్కడ కంటిన్యూగా కొడుతున్నాడు. అబ్బాయి ఇచ్చేసుకుంటున్నాడు, కవర్ చేసుకుంటున్నాడు. దాని లాస్ట్ గా షర్ట్ ప్యాంట్ రిమూవ్ చేశారు. మేము బయట ఉన్నాం. బయట ఉంటే అబ్బాయి ఫాస్ట్ గా ప్యాంటు ఇప్పి మరి కొట్టారు అబ్బాయి. కొట్టిన తర్వాత విప్పారో లేదో మాకు బయట పంపించేశారు మేడం. తర్వాత ఆ అబ్బాయి మేము అడుగుతాం, మెయిడ్ తో పాటు మేము ఉండి అడుగుతున్నాం. బయట పంపించారు. బయట పంపించిన అక్కడ వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తుంటే మీకు ఏటో సంబంధం బయటకు వెళ్ళిపోండి అన్నారు. అక్కడికి వెళ్ళిపోయి కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేస్తున్నాం. ఏంటంటే నడి రోడ్డు పైన కొట్టినప్పుడు అడిగితే ఆ అబ్బాయి ఈ కాంపౌండ్ వాల్ కాదు, మీకు ఏం సంబంధం లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి, మీ ఏం చేశాడో మీకు తెలుసా, మెయిడ్ తోటి ఎలా రూట్ గా మాట్లాడాడు మీకు తెలుసా అన్నారు ఫస్ట్ ఆయన. అంటే అలా కాదు సార్, మేము పబ్లిక్ ఏం జరిగిందో మీరు తీసుకోవడం ఎందుకు, అదేదో లా అండ్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటారు కదా, కంప్లైంట్ ఇచ్చాను సార్ అనేసి అంటే మేము అది కూడా ఇస్తాము, నువ్వేం చేస్తావు అని చెప్పి ఆ అబ్బాయిని తోసేసి మళ్ళీ లోపల పిలిపించేసి లోపల తీసుకెళ్ళి కొట్టేసి షర్టు ప్యాంటు ఇప్పేసి కాళ్ళు షర్టు ప్యాంట్ అన్ని ఇప్పించేసాడు. ఇప్పించేస్తే అబ్బాయి బయట ఫాస్ట్ గా 220 ఏమో అనుకుని మా బ్రదర్ బయట నుంచి చూస్తుంటే ఫాస్ట్ గా ఒక వైట్ కలర్, వైట్ అండ్ బ్రౌన్, మీ ఫీజీలో కూడా చెక్ చేయండి, షార్ట్ సేమ్ నాలాట్ షార్టే. అబ్బాయి ఫాస్ట్ గా వచ్చి పట్టుకొని ఇంక వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇంక అసలు అబ్బాయికి మాట్లాడడానికి లేదు, ఏం లేదు అసలు. నిన్న జరిగిన సిచ్యువేషన్ కి అబ్బాయి మనస్తాపం చెంది అప్రాక్సిమేట్లీ అయితే మాత్రం ఈ విషయం ఆ అబ్బాయి దీని మీద చనిపోయిన విషయం అయితే తెలియదు మేడం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే మాత్రం 100% షూర్, మేము ఆన్ సీన్ లో ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం. దీనికి ప్రీవియస్ గా కూడా సేమ్ అదే పర్సన్ ఒక నియర్లీ 1 year బిఫోర్ కూడా సేమ్ స్విగ్గీ ఆర్ జొమాటో పర్సన్ ఆ అబ్బాయిని ఇదే స్పాట్ లో కొట్టారు మేడం. ఏం లేదు, అబ్బాయి వాయిస్ ఏదో రేస్ చేసే లేడీస్ తో వాయిస్ ఏదో రేస్ చేశారనే విషయం ఆయన చెప్పారు. జస్ట్ అక్కడి నుంచి ఫ్రాక్షన్ ఇక్కడికి వచ్చాడు, నువ్వేనారా డెలివరీ, నువ్వేనారా నా ఫోన్ లో మాట్లాడేది, అలా మాట్లాడతావు అని చెప్పేసి కంటిన్యూగా 20 స్లాబ్స్ మేడం. అబ్బాయి పెట్టుకోవడానికి లేదు, చాయిస్ లేదు. పక్కన నేను బుక్ లో ఎంటర్